నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలమే పరిశుద్ధ ఆత్మదేవుడు తన మాటల ద్వారా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మన హృదయంలో ఆయనకు ఆయాసకరమైన తొలగించి తనకిష్టమైన మార్గంలో, తనకిష్టమైన ఆలోచన చొప్పున తన మాటల ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే తన మార్గంలో నడవాలన్నదే ప్రభు యొక్క చిత్తం. మన ఇష్టానుసారంగా నడిచినప్పుడు చాలా కోల్పోతాం, చాలా లాస్ అవుతాం, చాలా నష్టపోతాం. అవన్నీ తొలగించడానికి ఉదయకాలమే తన వాక్కు ద్వారా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. తన మాటల చేత మనల్ని స్థిరపరుస్తున్నాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట కీర్తనలు 18వ అధ్యాయం 32వ వచనం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. దేవునికి స్తుతి కలుగును గాక. నీకు బలం ధరింపజేసేది ఆయనే. నువ్వు బలహీన సమయంలో నీకు బలం ఇచ్చే దేవుడు. నువ్వు కృంగిపోయినప్పుడు లేవనెత్తే దేవుడు. నువ్వు అన్ని విషయాల్లో నాకేంటి ఇలా జరుగుతుందని అవిశ్వాస మార్గంలో వెళ్ళినప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని బలపరిచి, నిన్ను విశ్వాసంలో స్థిరపరిచి నిన్ను నడిపించే దేవుడు ఆయన. ఎక్కడ కృంగిపోనివాడు, ఎక్కడ అలసిపోనివాడు, నేనున్నానని చెప్పే దేవుడు. మనం చాలా విషయాల్లో కృంగిపోతాం, చాలా విషయాల్లో బలహీనపడిపోతాం. కానీ నీ జీవితంలో నీకు విజయాన్ని అనుగ్రహించి విజయ పదంలో నడిపించే దేవుడు ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే, మనల్ని బలం ఇచ్చాడు విడవడమే కాకుండా యథార్థ మార్గం త్రోవ తప్పినప్పుడు నేను యథార్థ మార్గంలో నడిపించే దేవుడు కూడా ఆయనే. చూడండి, మనం అనేక సార్లు దేవుని సన్నిధికి వెళ్తూ ప్రార్థన చేస్తూ విశ్వాసంలో ఉంటూ కూడా ఏదన్నా మనకు సంభవించినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం మన కుటుంబంలో క్రియేట్ అయినప్పుడు మనం చాలా విషయాలు ఏమవుతామంటే కృంగిపోతాం. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా, ఆరాధిస్తున్నా, నాకు ఎందుకు వచ్చింది ఈ సమస్య అని మనం చాలా కృంగిపోయి దేవుని కొన్నిసార్లు దూషిస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, అటువంటి సమయంలో కూడా నేను బలపరుస్తాను, అటువంటి సమయంలో కూడా నేను స్థిరపరుస్తాను, అటువంటి సమయంలో కూడా నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తానని ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దావీదు ఒకసారి కృంగిపోతాడు. తన వారందరినీ వేరే సైన్యం వచ్చి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కృంగిపోతాడు. కృంగిపోయినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన దేవుని బట్టి ఆయన బలము తెచ్చుకొనెను. ఎందుకంటే తన దేవుడు బలవంతుడని తెలుసు, నన్ను బలపరుస్తాడని తెలుసు, సాహస కార్యములు చేస్తాడని దావీదు తెలుసు. కాబట్టి తన దేవుని యందు బలం తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు బలహీన సమయంలో ఎవరి వైపు చూసినా నీకు బలం రాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తే నీకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. చెప్పశక్యము కాని సైన్యమును కూడా నువ్వు జయిస్తావన్న ఒక ఉత్తేజం నీలో కలుగుతుంది. ఎందుకంటే నీ దేవుని నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో, బలహీన సమయంలో ఎప్పుడైతే ఆయన మీద నువ్వు వాలిపోతావో, ఆయన బలం అంతా నీలోకి ప్రవేశింపజేస్తావు. మరలా నువ్వు ధైర్యంగా ప్రకటిస్తావు, మరలా ధైర్యంగా ముందుకెళ్తావు, మరలా ధైర్యంగా ఆయన మార్గంలో నడిపించబడతావు. ఎప్పుడు నువ్వు ఆయన మీద ఆనుకో, నువ్వు ఆయన వైపు చూడు, ఆయన మీద పూర్తిగా నువ్వు ఆధారపడు. దేవుడు నీ విషయంలో గొప్ప కార్యము చేయడమే కాకుండా అనేకులను నిలబెట్టే సాధనంగా, అనేకులను బలపరిచే సాధనంగా, అనేకులను ధైర్యపరిచే సాధనంగా నిన్ను వాడుకుంటాడు. ఎప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడవు, నువ్వు ఆయన ఆనుకున్నప్పుడు నీ జీవితంలో చేయడమే కాకుండా నీ ద్వారా అనేకులకు గొప్ప కార్యములు నీ ద్వారా ఆయన చేస్తాడు. కాబట్టి ఈ మాట పట్టుకొని ప్రార్థించు, ఈ మాట పట్టుకొని విశ్వసించు, ఈ మాట పట్టుకొని ధైర్యం తెచ్చుకో. తప్పకుండా నీ జీవితాన్ని ఆయన విజయ పదంలో నడిపించి సాహసమైన కార్యములు నీ ఎడల ప్రభు చేయబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ఆయన నెరవేర్చి ఈరోజంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడానికి స్తోత్రములునైనా. ఈ ఉదయకాలం మాట వింటున్న ప్రతి బిడ్డలు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, నేనున్నానని చెప్పే దేవుడు. నేను ఎక్కడా నీ బిడ్డలు కృంగిపోవద్దు, ఎక్కడ అధైర్యపడకూడదు ప్రభు. నీ బిడ్డలు నీ మాటల చేత స్థిరపరిచినందుకే నీకు స్తోత్రం. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించినాయని. విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థిస్తూ, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించు, రోగంలో ఉన్న వారిని స్వస్థపరచు, బలహీన వారిని బలపరచునాయని, ధైర్యపరచమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని వెలిగించు, ప్రతి కుటుంబాన్ని ఈ సమాధానంతో నింపు. స్కూల్కు కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడే ఉన్నాయి. ప్రతి శోధ నుంచి, ప్రతి అపాయం నుంచి తప్పించమని, విడిపించమని ప్రార్థిస్తూ, పరిశుద్ధుడా నీ సన్నిధికి వస్తూ ఆగిపోయిన ప్రతి వారిని మళ్ళా బలపరచమని ప్రార్థిస్తూ,
ప్రతి సంఘాలను దీవించండి, విస్తరింపచేయండి. ప్రతి సేవకును గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో కాపాడే రెక్కల నీళ్ళలో నడిపించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు చూసిన మనల్ని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్.